హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మదర్స్ డే కదా. హ్యాపీ మదర్స్ డే టు ఆల్. అందరికీ హ్యాపీ మదర్స్ డే. తల్లులు ఎంతో కష్టపడి పిల్లల్ని అంటారు కదా, వాళ్ళు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని తల్లులందరూ కోరుకుంటాను అనమాట. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే అనమాట. ఈరోజు మా అమ్మకి నేను ఏం తీసుకొని వచ్చినాను చూడండి. మా అమ్మ చాలా రోజుల నుండి అడుగుతుందనమాట, నాకు తీసుకురమ్మా అని చెప్పేసి. నేను ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు, నేను కోయట్లో ఉన్నాను కదా, ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే అని అనుకున్నాను అనమాట. ఈరోజు మదర్స్ డే కదా, ఎలాగైనా తీసుకొని వచ్చేద్దామని చెప్పి వెళ్ళినాను అనమాట. ఏం తీసుకొని వచ్చినాను చూపించానా మీకు, చూడండి. మీ అమ్మలకి మీరు ఏం తీసుకొని వచ్చినారు గిఫ్ట్స్ అనేది నాకు కూడా కామెంట్స్లో చెప్పండి. నేనైతే మా అమ్మకు తీసుకొని వచ్చిన, నేను నన్ను కన్న తల్లికి, నేను కన్న బిడ్డకి ఏం తీసుకొని వచ్చినానో మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా, రండి చూపిస్తా. వీటి రేట్ ఎంత కూడా చెప్తాను అనమాట. చాలా రోజుల నుండి మా అమ్మ అడుగుతుంది, నాకు కమ్మలు తీసుకోరమ్మా అని. ఫస్ట్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చినాను, కానీ అవి బాగా రాళ్ళుగా ఉన్నాయి, ఎనామిల్స్ అన్నీ ఉన్నాయి. నాకు అవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకుంటానమ్మా, ఇప్పుడు నాకు సాదా కమ్మలు తీసుకొని వచ్చి అని చెప్పింది అనమాట. ఈ సాదా కమ్మలు తీసుకున్నాను. ఇది నన్ను కన్న అమ్మకు, ఈ కమ్మలు నన్ను కనింది కదా నా అమ్మకు అనమాట. ఇవి మదర్స్ డేకి గిఫ్ట్ లాగా అనమాట. ఓకే, నేను కన్న బిడ్డకు చూడండి ఏ కమ్మలు బాగున్నాయో మీరు చెప్పండి నాకు. ఇవి నా బిడ్డకు అనమాట. ఇది మా అమ్మ, నేను బిడ్డ మా అమ్మకు తీసుకొని వచ్చినాను. ఇవి మా అమ్మకు, ఇవి నా బిడ్డకు అనమాట. ఏవి బాగున్నాయో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, ఏవి బాగున్నాయి అనేది కామెంట్స్లో చెప్పండి అనమాట. ఓకే, ఇవి నన్ను కన్న అమ్మకు, ఇవి నేను కన్న బిడ్డకు అనమాట. మీరు మీ మదర్స్కి ఏం తీసుకొని వచ్చినారు గిఫ్ట్ నాకు చెప్పండి. ఏదన్నా కానీ చిన్న చాక్లెట్ అయినా కూడా పర్లేదు, ఏమి గిఫ్ట్లే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ అమ్మకి ప్రేమగా దగ్గరకు తీసుకొని హ్యాపీ మదర్స్ డే అమ్మ అని చెప్పి ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకనేసి అనమాట. ఇది నా బిడ్డకు, ఇది మా అమ్మ బిడ్డ మా అమ్మకి తీసుకొని వచ్చింది అనమాట. బాగున్నాయా, మీకు కనపడుతున్నాయా? మా అమ్మకి ఇలాంటి ప్లెయిన్ కావాలని చాలా రోజుల నుండి అడుగుతుంది. నేనైతే ఇంతకుముందు అన్ని రాళ్ళ కమ్మలు, చైన్లు మా వాటికి అవన్నీ తీసుకెళ్ళినాను అనమాట. ఇంకా సాదా కమ్మలు డైలీ యూస్కి తీసుకోరామా అని చెప్పింది అనమాట. బాగున్నాయా చూడండి. నేనైతే ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే మా అమ్మకి చెప్పినాను ఫోన్ చేసి, నా వీడియో తీసినానండి చూడండి. నేను ఎక్కడ షాపింగ్ మాల్లో వీడియో తీసినాను అనమాట, గోల్డ్ షాప్లో. అది డిలీట్ అయిపోయింది. ఒక్కొక్కరే ఈ వీడియో తీసుకోవాలంటే అలా ఉంటుందన్నమాట. అక్కడ మంచిగా మాట్లాడి అన్న కూడా అన్ని చూపించి చేసినాడు అనమాట. అయినా ఆ వీడియో డిలీట్ అయిపోయింది. ఇంకేం చేయలేను కదా, ఇంట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుతాను అనమాట. చూడండి, ఇవి నా బిడ్డకు అనమాట. ఇవి నా బిడ్డకి ఏ కమ్మలు బాగున్నాయో కామెంట్స్ చేయండి మీరు. ఓకేనా, అవి అమ్మవి బాగున్నాయా, అమ్మవి బాగున్నాయా, నా బిడ్డకి తీసుకున్నట్టు బాగున్నాయా? నాకైతే హ్యాపీగా ఉన్నది ఈరోజు నిజంగానే. మీ అమ్మలకి మీరు ఏం తీసుకున్నారు చెప్పండి, ఎలా హ్యాపీలు అవుతారు. మా అమ్మ అయితే నన్ను చాలా ఇష్టపడుతుంది. మేము నలుగురము పిల్లలు. మా అమ్మకు నన్ను చాలా ఇష్టపడుతుంది అనమాట. మా అమ్మ ఏం అడిగినా నేనైతే కాదనను, తీసుకొచ్చి అయితే ఇస్తానమాట నేను పోయేటప్పుడు. అలా అనమాట. ఇవైతే ఎంత రేట్ అయినాయంటే మీకు ఇవి కూడా చూపిస్తాను, చూడండి ఎంత అయిందో. చూడండి, నా పేరు అన్నీ ఉన్నాయన్నమాట. తీసుకున్నాను రెండు కమ్మలు కలిపి. ఒకటి వచ్చి అమ్మ కమ్మలు వచ్చి 76 దినార్లు అయిందనమాట. 76 దినార్లు అయింది. ఒక దినార్కి వచ్చి 270 రూపాయలు ఉండదు. మీరు క్యాల్కులేషన్ వేసుకోండి ఇండియా డబ్బులు ఎంత అవుతుందో. ఇక్కడైతే 76 దినార్లు అమ్మ కమ్మలు అయినాయి. నా పాప కమ్మలు వచ్చి 66 దినార్లు అయినాయి. నాకు తెలిసినన్న కాబట్టి నాకు చాలా మంచి రేటుకే ఇస్తారు, తగ్గించే ఇస్తారనమాట. ఎక్కువైతే ఏమి వేయరు, మంచి రేటుకి ఇచ్చినారనమాట. మంచి రేట్కి ఇచ్చినారు. ఇదైతే నేనేం ప్రమోషన్ చేయట్లేదు కదా, అందుకే నేను ఈ షాప్ నెంబరు అవన్నీ నేనేం చెప్పట్లేదు అనమాట. నేను తీసుకొచ్చుకున్నాను. నేను ఒక షాప్ అని కాదండి, ఎక్కడ నాకు మంచి మోడల్స్ దొరికితే, ఎక్కడ నాకు మంచిగా అనిపిస్తే అక్కడ నేను తీసుకుంటాను అనమాట. అంత మొత్తం టోటల్ కలిపి టోటల్ అయితే 142 దినార్లు అయిందనమాట. రెండు జతల కమ్మలు వచ్చి 142 దినార్లు అయిందనమాట. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. అమ్మ చాలా రోజుల నుండి అడుగుతుంది. అమ్మకి ఏం తీసి ఇచ్చినా కూడా హ్యాపీగానే ఉంటుందండి. మళ్ళీ ఏమంటుందంటే, అమ్మ నేను ఇచ్చేస్తాలేమ్మా నీకు డబ్బులు, నేను ఇచ్చేస్తా, ఈసారి మాత్రం నేను ఇస్తాలే, నీకు డబ్బులు తీసుకోరా అని చెప్పింది. సరే చూద్దామనేసి నేను గమ్మున్నాను అనమాట. అయితే అమ్మకి ఏమన్నా తీసుకుంటే నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి. లాస్ట్ టైం కూడా నేను చైన్ తీసుకొని వెళ్ళి ఇచ్చినాను అనమాట.
16 గ్రాముల చైను. ఇప్పుడు ఇవైతే 2.5 గ్రాము ఉన్నాయి, 2.5 గ్రాములు ఉన్నాయి ఇవి. నేను మామూలుగా అమ్మకైతే రింగులు అంటే వీళ్ళకి రింగులు అంట అన్నీ తీసుకెళ్ళి ఇస్తానే ఉంటాను అమ్మకైతే. కానీ ఏం అడిగిందంటే అవి నేను అమ్మకైతే తీసుకెళ్తాను. శారీస్ ఇంకా లేకుండా మా అమ్మకు నాకు ఎప్పుడు ఏం నచ్చితే అవైతే నేను మా అమ్మకైతే తీసిస్తానే ఉంటాను. మా అమ్మ కూడా నాకేం వెనక్కి ఇది చేయదు, ఏమంటే అవి ఇస్తానే ఉంటుంది. మా అమ్మ కూడా ఉన్నీళ్ళు పెట్టుకొని ఇస్తాదనమాట. అలా మీ అమ్మగారికి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది నాకు చెప్పండి. మా అమ్మకు నాకైతే కన్నా చాలా చాలా బాండింగ్ ఉంటుంది. ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడినాను, మదర్స్ డే అని కూడా చెప్పినాను అనమాట. ఆ వీడియో డిలీట్ అయిపోయింది. నాకు నిజంగా చాలా సాడ్గా ఉన్నది. ఆ వీడియో డిలీట్ అయిపోయింది. ఇలాగే ఉంటుంది ఒంటరిగా వీడియోస్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. ఓకేనా. నాకైతే మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నేను కూడా నా పిల్లల్ని అలాగే చూసుకుంటాను. నా పిల్లల్ని నేను అడగకుండానే అన్నీ తెచ్చిచ్చేస్తాను అనమాట. ఎందుకంటే ఒకప్పుడు మా అమ్మకు ఉన్నంతలో నాకు పెట్టింది, నేను అడగకుండానే నాకు తీసిచ్చింది అన్నీ. ఇప్పుడు నాకున్నంతలో నా పిల్లలు వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఏం కావాలని నేను అర్థం చేసుకొని నేను తీసుకునేస్తాను అనమాట. ఇప్పుడు కూడా మా పిల్ల ఎప్పుడో అడిగింది, మమ్మీ ఎన్ని కమ్మలు ఉన్నాయి కదా, కొంచెం పెద్దగా ఉన్నాయి మమ్మీ, నాకు చిన్న కమ్మలు కావాలి మమ్మీ అనేసి అడిగింది అనమాట. అందుకే నేను చిన్ని కమ్మలు ఫోన్ చేసి వీడియో కాల్లో చూపించి తీసుకున్నాను అనమాట. చిన్ని కమ్మలు బాగున్నాయా, ఎవరికి నచ్చినాయి చెప్పండి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, అమ్మ కమ్మలు బాగున్నాయా, పాప కమ్మలు బాగున్నాయా నాకు కామెంట్స్లో చెప్పండి. నా ఫ్రెండ్స్ ఉంటే ఓకేనా. మీకు కనపడుతున్నాయా, అమ్మ కమ్మలు బాగున్నాయా, పాప కమ్మలు బాగున్నాయా అనేది చెప్పండి.